ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. ఈ సంవత్సరం గ్రహాల మార్పు కారణంగా తీపి చేదు అనుభవాలు ఎలా ఉంటాయి, మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటివి సంవత్సర ఫలితాలు, నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ సంవత్సర ఫలితాలను మీకు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఒక పెద్ద అవకాశం తలుపు తడుతుంది. మీలో ధైర్యం, శ్రమించే గుణం పెరుగుతాయి. కొన్ని ఆగిపోయిన పనులు ఈ సంవత్సరం మధ్యలో పూర్తవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కెరీర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. దీనివల్ల జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారు. సంతృప్తికరమైన ఆర్థిక స్థితి మీలోని ఉత్సాహాన్ని మరింతగా పెంచుతుంది. 2025 మార్చి 29వ తేదీ నుండి శని భగవానుడు మీన రాశిలోకి ప్రవేశిస్తారు. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి శనికి సంబంధించిన పూజలు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, శనికి జపం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ అభిషేకాలు, జపాలు, హోమాలు 3 నెలలు ముందుగానే ప్రారంభించాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమయ్యాక కంటే ముందుగా చేసుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సమకూరుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా నిదానంగా సాగుతుంది. లాభ నష్టాలు, మంచి చెడు అన్నీ సమపాల్లో ఉన్నాయి. దేనికైనా సమయం కలిసి రావాలి. మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి. ఫుడ్ సంబంధించిన వ్యాపారస్తులకు, ఐరన్ వ్యాపారస్తులకు, నూనె విక్రయించే వ్యాపారస్తులకు, వాహన డీలర్లకు, ఆటోమొబైల్ రంగంలో ఉన్న నిపుణులకు, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ జ్యువెలరీ, రెడీమేడ్ వస్త్ర వ్యాపారస్తులకు, అలంకార సామాగ్రి వ్యాపారస్తులకు, సౌందర్య వ్యాపారస్తులకు, బ్యూటీషియన్స్కి ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నట్లు చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. ఆత్మీయ వర్గంలోని అతి ముఖ్యమైన వారితో సంప్రదింపులు జరిపి కొన్ని నిర్ణయాలని తీసుకుంటారు. ప్రతి పనిని స్వయంగా చేసుకోవడం మంచిది. స్థిరాస్తి వ్యవహారంలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. మీకు మేలు చేసే అంశాలు మీ దగ్గరికి వస్తాయి. తక్కువ శ్రమతో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే కొంతమంది రైతులకు భూమి అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ వ్యవసాయం మీద ఉండదు. వ్యవసాయ భూములు గణనీయంగా తగ్గిపోతాయి. వ్యవసాయం చేస్తున్న వారికి వేరేది చూసుకోవడం మేలు అనుకుంటారు. వ్యవసాయంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. అయితే జూలై 2025 తర్వాత కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. క్రీడాకారులకు రాజకీయ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని లోపాలు యథావిధిగా కొనసాగుతాయి. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వివాహ ప్రయత్నం చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఈ సంవత్సరం కలుగుతుంది. అయితే మీ ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వల్ల లాభపడతారు. కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు. పరిస్థితులు అందుకు అనుకూలించవు. బ్యాంక్ రుణాలు తీర్చివేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఐక్యత కోసం శ్రమిస్తారు. వ్యక్తిగత హామీలు మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశీ ప్రయాణం ఎవరైతే చేయాలనుకున్నారో మేలోపు ప్రయత్నాలు సాగిస్తే మంచి ఫలితాలు లాభిస్తాయి. వీసాకి సంబంధించి, H1Bకి సంబంధించి, గ్రీన్ కార్డ్ సంబంధించినవి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి
ఫిబ్రవరి తర్వాత ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన విషయం. అలాగే గృహయోగం, వాహన యోగం ఉంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం జూన్ తర్వాత వీరికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా సరే కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం కొంతమందికి అధికంగా ఉంటుంది, కొంతమందికి బాగుంటుంది కూడా. అయితే కొంతమందికి బాగుంది, కొంతమంది బాగలేదు అనడానికి వారి వారి వ్యక్తిగత జాతిగా పరిశీలన చేసుకోవడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా ఈ సంవత్సరం వీరికి బాగుందని చెప్పొచ్చు. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది వీళ్ళకి. రాహుగ్రహ సంచారం, గురుగ్రహ మార్పు, అలాగే శని మార్పు వల్ల కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అయితే వీరు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఎక్కువగా ఆశిస్తారు. అయితే అంత ఫలితం తక్కువగా ఉంటుంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అన్నీ చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. భాగస్వామి వ్యాపారాల్లో కొంతవరకు నష్టం వాటిల్లుతుంది లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లైనికి సంబంధించి, మోకాలకు నొప్పులకు సంబంధించి, అరికాలకు సంబంధించి, బోన్స్ మెయిన్ వీటికి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. దానికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగినది. పిల్లల అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు. అలాగే జీవిత భాగస్వామి సపోర్టు మీకు ఎప్పుడు లభిస్తుంది కూడా. దాని ద్వారా ఎన్నో విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ ప్రవేశాలు, అలాగే ఎంఎస్ ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం మీకు బాగుందని చెప్పొచ్చు. ప్రయత్నాలు ముమ్మరం చేయండి. బ్యాంకింగ్ లోన్ మంజూరు అవుతుంది. అయితే కష్టపడాల్సిన పరిస్థితి ఎక్కువగా గోచరిస్తోంది వీరికి. ఎంత కష్టపడితే అంత లాభాలు ఉంటాయి వీరికి. సివిల్ సర్వీసెస్లో ఉన్నవారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వచ్చిన అవకాశాలు చేజారిపోయే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఏదైనా సరే ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరుగా వెళ్ళినట్లయితే మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కెరియర్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ సంవత్సరం మార్చి 29న శని కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించడం, అలాగే మే 15న వృషభం నుండి మిథున రాశిలోకి గురువు ప్రవేశించడం, అలాగే మే 19న రాహు మీనం నుంచి కుంభానికి, కని నుంచి సింహానికి మారడం జరుగుతుంది. వీటి వల్ల వీరికి ముఖ్యంగా మానసికమైన అశాంతి ఎక్కువ నెలకొంటుంది. ఏ పని చేద్దామన్నా ముందుకు సాగదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. వ్యాపారంలో కొంత లాభాలున్నా కొంత నష్టం కూడా వాటిల్లుతుంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. అయితే వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడతారు. వీళ్ళ ధైర్యమే వీరిని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం గ్రహాలు మారడం వల్ల కొంతమందికి ఇబ్బంది ఉన్నా కొంతమందికి ఆశాజనకంగానే ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇది మేషరాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరికీ బాగుంటుందా, అందరికీ బాగుండదా అంటే వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరి పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి కొంతమందికి రాశి బాగున్నప్పుడు, జాతకం బాగున్నప్పుడు ఏలినాటి శని కూడా వీరికి రాజయోగం ఇస్తుందని చెప్పవచ్చు.
కాబట్టి వారి వారి ప్రత్యేకమైన జాతకం చూపించుకోవడం వల్ల దోష పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి బంధువుల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు వీళ్ళు బాగుంటాయి. అయితే పేరు ప్రఖ్యాతలు ఎంత బాగున్నా ఇంట్లో మటుకు వీరికి ప్రత్యేకమైన స్థానం ఉండదు. ఏదో చేస్తున్నారులే, ఎంత చేసినా ఏం చేస్తున్నారులే, ఏముందిలే అన్న ఒక నిరాశపరచడం జరుగుతుంది. ఇంకోటి, వీళ్ళు ఎదుగుతున్నారనే ఈర్ష్యాద్వేషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బంధువర్గం నుంచి పట్టించుకోకుండా కెరియర్ పరంగా, వ్యాపారం పరంగా మీకు మీరుగా వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంతవరకు ఆలోచనలకే పరిమితం చేసిన వాటికి ఆచరణలోకి తెస్తారు. ప్రతి విషయంలోనూ అనుమానము, మానసిక ధైర్యం సన్నగిల్లి మీ పురోగతికి మీరే అడ్డుపడినట్టుగా ఉంటుంది. కాబట్టి మానసిక ధైర్యంతో ముందుకు సాగండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశివారు ముఖ్యంగా ఏలినాటి శనికి పరిహారం, 8 శనివారాల శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగింది. ముఖ్యంగా వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం కానీ సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ ధరించడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం కుదిరితే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుని శని స్తోత్రం ప్రతిరోజు పఠించండి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు శని స్తోత్రం ఎంత పఠిస్తే మనకు అంత మేలు జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది జపాలు చేస్తారు, బాగుంటుంది. జపాలు చేయలేని వారు, హోమాలు చేయలేని వారు వ్యక్తిగతంగా ప్రతిరోజు ఇంట్లో ఒక 19 సార్లు లేదా 54 సార్లు 108 సార్లు శని స్తోత్రాన్ని పఠించాలి. మీరు ఎంత కౌంట్ పెంచుకుంటూ వెళ్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ అయినా సరే ఫలితం మటుకి చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని మంచి ఫలితాలను సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. రుణబాధల నుండి, సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి వారికి భాగ్యాధిపతి, దశమాధిపతి అయిన శని మార్చి 29వ తేదీన లాభంలో ప్రవేశిస్తారు. ఈ మీన రాశిలో సంచారం కాబట్టి వృషభ రాశి వారు కూడా శనిగ్రహం అనుకూలత చేత చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ శనీశ్వరుడి సానుకూలత వల్ల చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన దానికంటే మెరుగుపడుతుంది. ఈ శని మారడం వల్ల ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ వృషభ రాశిపై రాహు మరియు కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాల మటుకి జాగ్రత్తలు అవసరం. భవిష్యత్ కార్యక్రమాల గురించి ఖచ్చితమైన నిర్ణయాలు, ప్రణాళికలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతుంటాయి. అయినప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా లభిస్తాయి. అయితే ఈ రాహు ప్రభావం చేత విదేశీయానం చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే కెరియర్లో నిర్ణయాల మటుకి జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే కెరియర్ ఆధారపడి ఉంటుంది. అలాగే డబ్బు కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా తిరిగిస్తే అది రావడం జరగదు. కాబట్టి ధనం ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లోన్ల విషయానికి దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కెరియర్ పరంగా వీరికి మంచి అభివృద్ధి సాధిస్తారు. నలుగురిలో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఉన్నత పదవి లభిస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్ కానీ, ఉద్యోగం కానీ లభిస్తుంది. వీరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచగలిగితే మొత్తం ఇది సంవత్సరం వీరికి కెరీర్ పరంగా బాగుంటుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు చెప్పుకోదగిన కొన్ని మార్పులు ఏమి ఉండకపోవచ్చు. అయితే ఉద్యోగపరంగా బాగుంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేసేవారికి
ఫిబ్రవరి తర్వాత ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, సినీ కళారంగాల వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. సొంతింటి కళ నెరవేరుతుంది. సోదరిమణులతో ఏర్పడిన విభేదాలు సమస్యపోతాయి. పర్సనల్ లోన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని క్లియర్ చేయడం మంచిది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో సంతృప్తి చెందరు. వ్యాపారంలో మరిన్ని లాభాలు రావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటిస్తారు. ఆర్థికపరమైన విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. అలా చేయకపోతే వ్యాపారం ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహిస్తారు. మీ దృష్టిలో ఇది కీలకమైన సంవత్సరం అని తెలుసుకోండి. ఈ సంవత్సరం సాధించే ఫలితాన్ని బట్టి భవిష్యత్తులో ముఖ్యమైన ఘట్టాలు ఆధారపడి ఉంటాయని భావించండి. ఎందుకంటే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా కీలకమైనని చెప్పవచ్చు. ఏ నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉండాలి. అలాగే వ్యాపారంలో ఎంత కఠినంగా ఉంటే అన్ని లాభాలు వస్తాయి, లేకపోతే నష్టపోయే సూచన కూడా కనిపిస్తోంది. కాబట్టి వ్యాపారస్తులు ముఖ్యంగా ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయితే ఈ మానసిక ఒత్తిడితోనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అనవసరమైన వ్యక్తుల గురించి చర్చించడం, మీకు సంబంధం లేని విషయాల గురించి బహిరంగ ప్రకటన చేయడం మంచిది కాదు. దానివలన భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబం సమేతంగా విదేశీ యానం చేస్తారు ఈ సంవత్సరం. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. ఎందుకంటే వృషభం నుండి గురువు ద్వితీయంలోకి మారుతారు. మారినప్పుడు కెరీర్ పరంగా బాగుంటుంది. శని ఏకాదశంలోకి వస్తారు. స్థిరంగా లాభాలు కానీ స్థిరమైన ఉద్యోగం కానీ లభిస్తుంది. కొంచెం నిదానమైనా సరే మంచి ఫలితాలు మటుకి ఈ సంవత్సరం బాగుంటాయి. అలాగే దశమంలో రాహు, తృతీయంలో కేతువు, అన్నదమ్ముల మధ్య చిన్న వైరం అనేది ఏర్పడుతుంది. బంధువర్గంలో కూడా మాట పట్టింపులు పోకుండా నలుగురితో కలిసి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా ఇందాక చెప్పినట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్కి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అయితే భూమి అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ని చూసుకోవడం చెప్పదగినది. అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారు కూడా ఈ సంవత్సరం వీరికి బాగుందని చెప్పచ్చు. మునుపటి 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద వృషభ రాశి వారికి ఒక 40% బాగోపోతే 60% మటుకు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం వృత్తిపరంగా, వ్యాపారం పరంగా అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా విదేశీకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి చిన్న మాట పట్టింపులు ఎక్కువనేవి ఉంటాయి. కాబట్టి సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగినది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హెడ్కి సంబంధించిన ఇబ్బంది పెడతాయి. తలనొప్పి కావచ్చు, పార్శ్వ నొప్పి కావచ్చు, లేదా సైనస్ కావచ్చు. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా స్ట్రెయిన్ అవడం వలన కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి తొందరపడి నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు గోచరిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధించడానికి ఒకరి మీద ఆధారపడకుండా మీకు మీరుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫలిస్తాయి. ఎందుకంటే వృషభ రాశి వారు స్నేహితుల అండదండలు లభిస్తాయి. అయితే ప్రతి విషయాన్ని స్నేహితుల మీద ఆధారపడడం మంచిది కాదు. వ్యాపారపరంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ సలహాలు, సూచనలు పాటించకపోవడం మంచిది. ఎందుకంటే మధ్యవర్తిత్వం అనేది ఉండకూడదు. మీకు అన్ని తెలివితేటలు ఉన్నా కూడా కొంత లేజీనెస్ అవ్వచ్చు, లేదా తర్వాత చేద్దామనవచ్చు. ఏదో విధంగా ఇబ్బంది పడడం అనేది గోచరిస్తుంది. అలాగే స్నేహితులకి
షూరిటీ సంతకాలు పెట్టకపోవడం చెప్పదగినది. ఎందుకంటే మనవారే కదా అని అనుకుంటాం, కానీ ఒకానొక సమయంలో డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదా మీరే కట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇటువంటి విషయాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లోన్ల విషయంలో కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు, వీటికి దూరంగా ఉండడం చెప్పదగినది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే మీకు రావాల్సిన నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, ఏదైనా పోస్టు మీకు రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరినీ నమ్మకుండా స్వయం కృషితో ఏదైనా సరే మాట్లాడి తెచ్చుకోవడం అనేది చెప్పదగినది. ఎందుకంటే మీరు మాట్లాడరు, వాళ్ళు ఇవ్వరు. కాబట్టి రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు ఎన్ని ఉన్నా కూడా మనం అడిగితే కానీ అవతల వాళ్ళు ఇచ్చే రకం కాదు. కాబట్టి ఏ పోస్ట్ అయినా సరే మీకు మీరుగా అడిగి తీసుకోండి. ఈ సంవత్సరం మనకి రాజకీయ నాయకులకి బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యపరమైన చిన్న చిన్నవి ఉంటాయి, అవేం పెద్దగా ఇబ్బంది పెట్టవు. మీ జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. రాజకీయ పరంగా మీ భాగస్వామి ఎంతో సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి సలహాలు సూచనలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో జ్యువెలరీ వారికి, ఐరన్ బిజినెస్ చేసేవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి దిగాలని కోరుకుంటారు. ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వద్దాం అనుకుంటున్నారో ఈ సంవత్సరం రావచ్చు. అయితే మార్చి 29 తర్వాత ప్రారంభించండి. కొన్ని పనులన్నీ మీకు సానుకూలపడతాయి, మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే వ్యాపారంలో ఉన్న ఫీల్డ్, ఇప్పుడున్న ఫీల్డ్ వేరు, కొత్తగా వచ్చే ఫీల్డ్ వేరు. అయితే కొత్తగా వచ్చే ఫీల్డ్ మీకు అనుభవంతో కావచ్చు, లేదంటే స్నేహితుల సలహాలు సూచనలు కావచ్చు, మీకు ఎంతో ఉపయోగపడతాయి. ధైర్యం చేసి ముందుకు సాగండి. అయితే వెళ్ళేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, జాతక పరిశీలన చేసుకోవడం అంటే మనకు సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. అది అందరికీ సెట్ కాదు. గోచారీత్యా కొంతమంది సెట్ అవుతుంది, గోచారీత్యా కొంతమంది సెట్ అవ్వదు. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వారి వారి జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే సంవత్సర ఫలితాలను చెప్పడం అనేది నడుస్తున్న దశలు బట్టి కావచ్చు, గోచారీత్యా కావచ్చు, మారుతున్న గ్రహాలను బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే వ్యక్తిగత జాతకం అయితే వాళ్ళ లగ్నాన్ని బట్టి, వాళ్ళ రాశిని బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, అప్పుడు మనం నడుస్తున్న దశలు బట్టి, జరగబోయే గోచారాన్ని బట్టి చూసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుంటుందా బాగుండదా అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. స్త్రీలకి ఈ సంవత్సరం భాగస్వామ్యం అవ్వచ్చు, లేదా పెద్దవారి అండదండలు అవ్వచ్చు, వీరికి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. సినిమా కళారంగాల వారికి మంచి అభివృద్ధి బాగుంటుంది. ఏదైతే సినిమాల్లో తీశారో లేదా సీరియల్స్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి సంబంధించి యాంకర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్, మొత్తం సినిమా రంగంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం వీరికి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు లభిస్తాయి కూడా. కాబట్టి మొత్తం మీద సినిమా కళారంగాల వారికి బాగుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య అభిషేకాలు చేయించడం చెప్పదగినది. ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే పిల్లలు మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. విద్యలో ఏ ఆటంకాలు లేకుండా బాగుండడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం ఉందని చెప్పవచ్చు. గురుగ్రహ అనుకూలత వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి వారికి శని భగవానుడు ఒక రకంగా మంచి చేస్తాడు. 2025 మార్చి 29వ తారీఖు నాడు శని దశమంలో సంచరిస్తారు. మిథున రాశికి అధిపతి అయిన బుధుడు
బుధుడికి శని భగవానుడు ఉన్న స్నేహభావం వలన ఈ సంచారం అనేది మిథున రాశి వారికి ప్రయోజకకరంగా ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మీ వ్యాపారాలు ఒక చోట నుండి మరో చోటకి విస్తరింపజేస్తారు. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కాంట్రాక్ట్ పనులు వేగంగా పూర్తవుతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. రాజకీయ పరిమితితో ముఖ్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ పదవులు అనుకోకుండా లభిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి జారిపోయినా దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంతో కలిసి పనిచేయండి. తప్పక ఫలితాలు అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద విదేశీ యానం లాభదాయకంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులు, బ్యాంక్ వ్యవహారాలు, చిట్ ఫండ్స్ మొదలైన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. గతంలో కొనుగోలు చేసిన ఆస్తులు విలువ పెరుగుతుంది. ప్రస్తుతం సామాజిక పరిస్థితుల దృష్ట్యా అమ్మకానికి సంబంధించిన ఆటంకాలు వస్తాయి. కొనుగోలుదారులు కరువవుతారు. అయితే ద్వితీయార్థంలో ఆగస్టు తర్వాత వీరికి బాగుంటుంది చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలిక కార్యక్రమాల వలన మనోబలం ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో విశేషమైన శ్రద్ధ వహిస్తారు. అధికమైన ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందువల్ల కీర్తి లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గ్రహగోతుల సంచారరీత్యా ఈ సంవత్సరం చాలా సమస్యలని నుంచి బయటపడగలుగుతారు. చెప్పుకోదగిన పురోగతి సాధించగలుగుతారు. బరువు బాధ్యతలను దించుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ప్రతి విషయానికి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. వాటికి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. యోగా, మెడిటేషన్స్ చేయడం చెప్పదగినది. సివిల్ సర్వీసెస్లో ఉన్నవారికి, ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే విద్యార్థులు పరీక్షల్లో మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు. అలాగే బ్యాక్లాగ్స్ ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం వీరికి పూర్తవుతుంది. ఉద్యోగపరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఆటంకాలు ఉండవు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా అవి తొలగిపోతాయి. వీరికి కుటుంబ పరంగా తండ్రి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి వల్లనే వీరి ఉన్నతిని పుంజుకుంటారు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ముందుగా బాధపడే తల్లిదండ్రులే. దాంట్లో తల్లి తండ్రి ఇద్దరు ఉన్నా కూడా తండ్రి అనేది ఎక్కువగా సహాయ సహకారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ముందుగా నిలబడి మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతారు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అయితే వివాహపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కానీ మంచి సంబంధం కుదురుతుంది. ఏప్రిల్ తర్వాత వీరికి వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరిదాకా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకు నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చదు అన్నట్టుగా ఉంటుంది. అయితే గురువు అనుకూలత వల్ల, గురు ప్రభావం వల్ల మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు కూడా. అయితే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. అయితే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తోంది. కుటుంబ కలహాలు లేకుండా దూరంగా ఉండాలి. ఎందుకంటే సోదరులతో కావచ్చు, బంధువర్గంలో ఎవరితైనా సరే విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎంతవరకు సామరస్యంగా ఉంటే అంత మంచిదని చెప్పదగిన విషయం. వ్యాపారాన్ని
విశ్రమ చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మొత్తం మీద స్త్రీలకు ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మోకాలు నొప్పులు కావచ్చు, సయాటికా, అలాగే ఈఎన్టీకి సంబంధించినవి ఎక్కువగా ఇబ్బంది పడతాయి. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో ఎంత త్వరగా జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. అందరిలోనూ వీరు ఆకర్షణీయంగా నిలుస్తారు. ఎక్కువగా మాట్లాడరు, కానీ చేసే పని మటుకి చాలా బాగుంటాయని చెప్పచ్చు. తద్వారా ఫ్యామిలీలో కావచ్చు, బయట స్నేహితుల మధ్య కావచ్చు, ఎక్కడైనా సరే ఆదర్శ దంపతులుగా ఉంటారు. కుటుంబంలో కలిసి విదేశీయాన ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు. అయితే ఖర్చు విషయంలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పొదుపు చేస్తామనుకుంటే ఖర్చు అధికంగా ఉంటుంది. అవసరాన్ని మించి ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన విషయం. రూపాయి వస్తే ₹2 ఖర్చు, కాకపోతే కొన్నిసార్లు ₹2 ఖర్చు ఉంటుంది. మీ ఆలోచన శక్తితో ఎంతవరకు ఖర్చు పెట్టాలో చూడండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. వచ్చిన ధనాన్ని ఇన్వెస్ట్ రూపంలో ఇటు గోల్డ్ కానీ, ఇటు ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. గృహం లేని వారికి ఈ సంవత్సరం గృహయోగం ఉంది, అలాగే వాహన యోగం ఉంది. కాబట్టి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం వీళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ముఖ్యం. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం కూడా చెప్పదగిన విషయం. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి గకారక అష్టోత్తరం చదువుకోండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ప్రతిరోజు రాహు సూత్రం పఠించండి. దానివల్ల కెరియర్ పరంగా, పిల్లల పరంగా, సంతాన పరంగా, ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రతిరోజు కుదిరితే 54 సార్లు లేదా 108 సార్లు నవగ్రహాలలో రాహు స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. దాని ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఈ సంవత్సరం మీరు కాళహస్తిని దర్శించుకొని, అలాగే కాణిపాక విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోండి. ఏవైనా ఆటంకాలున్నా, పనులు ఆగిపోయినా, నత్తనడక నడుస్తున్నా సరే కాళహస్తి, కాణిపాకం దర్శించుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు పనులు పూర్తవుతాయి. కాబట్టి ఒక్కసారి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒకసారి వెళ్ళి రాహుకాలంలో కాళహస్తిలో రాహుకేతులో పూజ చేయించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి మార్చి 29వ తేదీ నుండి అష్టమ శని ముగుస్తుంది. భాగ్యంలోకి శని ప్రవేశిస్తున్నారు. అలాగే గురు వ్యయంలో సంచరిస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి 2025 మే నుండి కేతు 2వ ఇంట్లో, రాహు అష్టంలో ఉంటారు. ఈ కాలంలో ఆర్థికపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం ద్వితీయార్థంలో వ్యాపారపరంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. రాజకీయపరమైన పదవులు లభించే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో మటుకి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాలలో నిర్లక్ష్యం వహించకండి. సెల్ఫ్ డ్రైవింగ్, స్విమ్మింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇందువల్ల మనశ్శాంతి లభిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో పురోగతి సాధారణంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగపరంగా స్థిరంగా ఈ సంవత్సరం ఉంటుంది.
ఆర్థిక అంశాలు కూడా బాగుంటుంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రమోషన్ విషయంలో కొంత ఆలస్యం జరిగిన మంచి అభివృద్ధి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఏప్రిల్ తర్వాత ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ యానం చేయాలనుకునే వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. గ్రీన్ కార్డు విషయంలో, H1B విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. లేదా డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం, అలాగే అంగారక పాశుపత హోమం చేయించడం వల్ల ఇబ్బందుల నుండి తొలగిపోతాయి. కొంతవరకు తొలగే అవకాశాలు కూడా కనిపిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ సంవత్సరం బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగానికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నవారికి, అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి, లాయర్లకి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం మరింతగా పెరుగుతుంది. కష్టపలి అన్నట్టుగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. రాజకీయంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయం ద్వారా లబ్ధి పొందుతారు. అయితే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అది తప్ప అన్ని విషయాల్లోనూ ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. మీకున్న తెలివితేటలు కావచ్చు, సమయస్ఫూర్తి కావచ్చు, అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకుని నిలబడే శక్తి మీకు ఆ భగవంతుడు ఇస్తాడు కూడా. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని రకాలుగా ఉన్నా దైవారాధన మటుకి మర్చిపోకండి. కుదిరితే రోజు రాహు స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాల్లో రాహు స్తోత్రం పఠించడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. వివాహ బంధవ్యం మెరుగుపడుతుంది. వివాహ బంధంలో ఏదైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. జీవిత భాగస్వామి అండదండలు మెరుగ్గా లభిస్తాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. వాటి కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. అయితే మంచి అభివృద్ధి కాబట్టి ఖర్చు విషయంలో వెనకాడకుండా ముందుకు సాగండి. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాటి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ముందుగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన విషయం. సినిమా, కళారంగాల వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన ధనాన్ని సక్రమంగా నిర్వర్తించండి. భూములు కొనడం కానీ, ఫ్లాట్స్ కానీ, ఇల్లు కానీ, బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అవి భవిష్యత్తులో మీకు మెరుగుపడే విధంగా ఉంటాయి. ఎందుకంటే షేర్ మార్కెట్లో పెట్టి లేదా అప్పు ఇచ్చే కంటే ధనాన్ని స్థిరంగా వృద్ధి చేయడం అనేది చెప్పదగిన విషయం. ఎందుకంటే మీరు చేయాలనుకుంటారు, ఒకసారి చేయలేకపోతారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఎంతో తీసుకోవడం మేలు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ అంచనాలు తప్పు అవుతుంటాయి. కాబట్టి ఆ అంచనాలు తప్పు కాకుండా ఒకసారి పరిశీలించుకొని ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో కానీ, భాగస్వామితో కానీ డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారంలో అయినా సరే భాగస్వామితో డిస్కషన్ చేసుకుని వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విజయప్రాప్తి సంప్రాప్తిస్తుంది. పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. విదేశీకి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డ్, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ అవకాశం వర్తిస్తుంది. శుభకార్యాలు శక్తి వంచన లేకుండా కృషికి చేసి అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. కుటుంబ పురోగతి, సంతాన పురోగతి అన్ని విధాలుగా బాగుంటుంది. భూయోగం లభిస్తుంది. సంవత్సరం ద్వితీయార్థంలో స్థానచలనానికి అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు, ప్రమోషన్లు లభించవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకు ఎదుర్కొంటున్న వారికి తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు కలిసి వస్తాయి. నూతన భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. కుటుంబంలో బంధువులతోటి ఏకాభిప్రాయం సాధించి సమస్యలను పరిష్కరించగలుగుతారు.
సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించిన రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అవి నిర్విఘ్నంగా చేయగలుగుతారు కూడా. అయితే చెప్పుడు మాటకి వినవద్దు. ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా నిజాలు తెలుసుకుని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. అపార్థాలకి అపోహలకి దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూయోగం, గృహయోగం లభిస్తుంది. అలాగే మీకు రావాల్సిన స్థిరాస్తులు కావచ్చు, లిటికేషన్లో ఉన్న భూములు కావచ్చు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఈ సంవత్సరం మీకు అనుకూలంగా లభిస్తుంది. మొత్తం మీద గడిచిన 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వీరికి ఎంతో లాభదాయకంగాను, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి ఈ సంవత్సరం వివాహాలు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఎన్ని సంబంధాలు వచ్చినా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. జాతకరీత్యా కావచ్చు, గోచారీత్యా కావచ్చు, ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి ఈ సంవత్సరం తొలగిపోతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం శుభప్రదాయంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏ విషయాన్ని సరే 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా లాభాలు కావచ్చు, వ్యయాలు కావచ్చు, ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి వీలు కుదురుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా అంగారక పాశుపత హోమం చేయించడం, అంగారక స్తోత్రం పఠించడం చెప్పదగినది. కుజుడికి జపం చేసుకోవాలి. ప్రతిరోజు కుజుడికి సంబంధించిన స్తోత్రం 54 సార్లు లేదా 108 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, మనీ సూక్తం చదవడం మంచిది. 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసి 9వ మంగళవారం నాడు వడమాల వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా ఎప్పటి నుండో ఆగిపోయిన ప్రాజెక్టులు మొదలవుతాయి. అలాగే వ్యాపార పరంగా కూడా గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వీరికి బాగుందని చెప్పచ్చు. సేల్స్ గణనీయంగా పెరుగుతాయి. లాభాలు బాగుంటాయి కూడా. ఈ సంవత్సరం లాభాలు కూడా ఈ సంవత్సరం బాగుంటాయి. భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, సింగిల్గా చేసే వ్యాపారాలు కావచ్చు, ఐరన్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, వీరందరికీ ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. అయితే ఆటోమొబైల్స్లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయ పరంగా ఈ సంవత్సరం బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో అవి వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది వీరికి. జనంలో ప్రజాభిమానం ఎక్కువగా ఉన్నా కూడా మధ్యవర్తులు కావచ్చు, నరదిష్టి కావచ్చు, పేరు ప్రఖ్యాతలు తగ్గే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వీటి విషయంలో వారి పర్యవేక్షణ ప్రత్యేకంగా చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగుండడానికి మహాపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వివాహపరంగా గృహ పాశుపత హోమం, సంతానపరంగా సంతాన పాశుపత హోమం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. జీవితాశయం నెరవేరుతుంది. కుటుంబ పురోగతి కోసం వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. శని కుంభం నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. సింహం నుండి మీన రాశికి 8వ స్థానం అవుతుంది. కాబట్టి మార్చి 29వ తేదీ నుండి సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి కాళ్ళకు సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నర్వ్ సంబంధించి బ్రెయిన్ కావచ్చు, అరికాళ్ళు, ఈ ఎముకలకు సంబంధించి నరాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆడంబరానికి ప్రాధాన్యత ఇస్తారు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఆశ్రయించి ఉన్న వాళ్ళని కొంతమంది దూరంగా తప్పుకుంటారు. ఇందుకు కారణాలు సంపూర్ణంగా మీకు తెలియవు. ఏ పని ప్రారంభించినా నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి విషయాలు సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో బాగుంటుంది. సందర్భానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుని
నష్టపోకుండా మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ సెక్టర్, చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు బాగుంటాయి. అయితే లాభాలు మటుకి అంతంత మాత్రంగా ఉంటుంది. సీజనల్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబంలో ఖర్చు పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనాలు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు పాల్గొంటారు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలని ప్రారంభిస్తారు కూడా. విద్యార్థులకు ముందా విద్యాయోగం కనిపిస్తోంది. ఉద్యోగం, గ్రీన్ కార్డ్, H1B వంటివి లాభిస్తాయి. పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినకపోవడం వల్ల కొంత నష్టపోతారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. సంతాన విషయంలో ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది. పిల్లల విషయమై జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదాలు తలెత్తుతాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 3వ నెల లేదా 5వ నెల వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అబార్షన్ అయ్యే సూచన కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మే 2025 తర్వాత కుదురుతుంది. గృహయోగం, వాహన యోగం ఉంది. బంధువులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. సినీ, కళ, సంస్కృత రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అవార్డులు కూడా లభిస్తాయి. మీ ఉన్నత స్థానం చూసి ఓర్వలేని వారు ఉంటారు. వారిని పక్కన పెట్టండి. ఎందుకంటే గత కొంతకాలంగా ఇబ్బంది పడ్డారు, ఒక్కసారిగా మీరు ఎదిగిపోతున్నారు అనే ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని దూరంగా పెట్టి కెరియర్ మీద, ఫ్యామిలీ మీద ఎంత ఫోకస్ చేస్తే అంత మంచిది. లేకపోతే జీవిత భాగస్వామితో, పిల్లలతో ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. ఒక్కొక్కసారి డివోర్స్ కూడా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని మాట పట్టింపులు పోకుండా సామరస్యంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. లేకపోతే కొన్ని ఇబ్బందులు తలెత్తవలసిన పరిస్థితి గోచరిస్తుంది. భాగస్వామి వ్యాపారాలు కాకుండా సింగిల్గా వ్యాపారం చేసుకునే వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకుంటే మేలు జరుగుతుంది. ఎందుకంటే ఎవరో అప్పు అడిగారని లేదా షూరిటీ అడిగారని సంతకాలు పెట్టి అప్పు ఇవ్వకుండా వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిటే కావచ్చు, లేదా ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ, ఏదైనా సరే సేవింగ్స్ రూపంలో ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ బాగుంటాయి. వ్యాపార పరంగా విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎన్నో ఏళ్ళ నుండి ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకుంటారు. అవి ఈ సంవత్సరం నెరవేరే అంశంగా చెప్పవచ్చు. మీకున్న పరపతిని ఉపయోగించి నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. అలాగే ప్రాఫిట్ కూడా ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. గడిచిన 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయానికి మీ ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వీరు తీసుకోవాలి. ముఖ్యంగా సయాటిక సంబంధించి, యూట్రస్ సంబంధించి, మోకాళ్ళు, అరికాలు సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత విశ్రాంతి కూడా వీరికి చాలా అవసరం. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి. అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కూడా కావచ్చు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ఆలోచన చేస్తారు. వాటి వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయపరంగా బాగుందని చెప్పచ్చు. అయితే ఏ పని చేసినా ఎటు వెళ్ళాలో ఆలోచన లేని విధంగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పంటే స్తబ్దత ఏర్పడుతుంది. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తారు. అయితే వీటి విషయంలో కొన్ని జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మీరు ఊహించిన విధంగా పదవులు కానీ, ప్రాజెక్టు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి ఈ సంవత్సరం కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరి నిమిషంలో అవి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి.
ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి మంజూరు అవుతుంది. విదేశాల్లో ఎంఎస్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుండో 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం రాక వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అష్టమ శని ప్రభావం అందరి మీద ఉండదు. కొంతమంది బాగుంటుంది, కొంతమంది బాగుండదు. వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి పరిశీలించినట్లయితే శని ప్రభావం ఎంతవరకు ఉంది, వాటికి తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి సూచించబడతాయి. మీకు ఎటువంటివైన వివరాలు తెలుసుకోవాలంటే మా కింద నంబర్లు ఉన్నాయి. నంబర్కి ఫోన్ చేసి మీ జాతక విషయాలని వివరాలని ఇవ్వండి. తగిన పరిహారాలు చెప్పబడతాయి. ఈ అష్టమ శని నడుస్తున్న వారికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పాశుపత హోమం చేయించాలి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసినట్లయితే శని దోషం తగ్గుతుంది. రోజుకి 108 సార్లు లేదా 54 సార్లు నవగ్రహాల్లో శని స్తోత్రాన్ని పఠించండి. అలాగే హనుమాన్ చాలీస కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో కానీ నవగ్రహ ఒత్తులతో కానీ దీపారాధన చేయండి. ముఖ్యంగా మగవారు చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీకు తోచింది ఏదో ఒక శుక్రవారం కానీ శనివారం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి ఏదైనా పని చేస్తే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద సింహరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతోంది. కన్యారాశి వారికి శని భగవానుడు 2025 మార్చి 29వ తేదీ 6వ ఇంట్లో, 28వ తేదీ నుండి 7వ ఇంట్లో ప్రవేశిస్తారు. ఇది ఒక రకంగా మంచిదని చెప్పవచ్చు. కెరియర్ పరంగా మంచి గ్రోత్ లభిస్తుంది. చాలా వరకు వీరికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నూతన గృహం కొనుగోలు చేయాలని మీ ఆశయం నెరవేరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 2025 మే 30వ తేదీ నుండి రాహు కుంభరాశిలో, సింహరాశిలో కేతు ప్రవేశిస్తారు. ఈ 2 గ్రహాల సంచారం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. సమాజంలో గుడ్విల్ పెంచడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. దేవతల గురువైన గురువు 2025 మే 15వ తేదీ నుండి భాగ్యం నుండి దశమలో ప్రవేశిస్తారు. కాబట్టి గురువు మీకు సంతృప్తికరమైన ఫలితాలు అందిస్తారు. ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూలపరచుకోగలుగుతారు. వీసా, H1B, గ్రీన్ కార్డ్ మొదలైనవి అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆదాయాన్ని మించిన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే డబ్బు ఎలా వస్తుందో అలా ఖర్చు అవుతుంది అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధిక ధనం కూడా సూచిస్తుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. అయితే ఈ వ్యవహారంలో బంధువులు లేక మధ్యవర్తుల వల్ల స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. కాబట్టి వ్యవహార విషయాలలో మీరు స్వయంగా చూసుకోవడం చెప్పదగిన విషయం. విద్య, వైద్య, న్యాయ రంగంలో ఉన్నవారికి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇక సంబంధం కుదరదు అనుకున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం కలుగుతుంది. మొత్తం మీద కన్యారాశి వారికి 2025 సంవత్సరం అనేది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. విదేశీయాన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం ఫలిస్తాయి కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. మే తర్వాత వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే మంచి చెప్పేవారి కంటే చెడు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. వారి మాటలు విని నష్టపోవద్దు. అందరూ మనవాలే అనుకోవద్దు. అలాగే
మేధాశక్తిని, ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువగా పెంచుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిదానికి స్ట్రెస్కి గురవడం లేదా అతిగా ఆలోచించడం వల్ల ఇబ్బంది పడతారు. వివాహ విషయంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. మీరు ఒకటంటే వారు ఇంకోటి అంటారు. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని కావచ్చు, వ్యాపారాన్ని కావచ్చు, ఇంట్లో విలువలేని పరిస్థితి గోచరిస్తుంది. చులకనాభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తాయి. లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేనిపోని ఆటంకాలు ఎదురవుతాయి. ఏ విషయాన్ని సరే మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి. నలుగురు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాకుండా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారు చేసే ప్రయత్నాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. జీవిత భాగస్వామితో ఎలాగో ఇబ్బందులు ఉన్నాయి, సరే అవి పక్కన పెట్టినట్లయితే సంతానం బాగుంటుంది. బాగుండాలి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాన్ని దారితీస్తాయి. సంతానాభివృద్ధి మునుపటి కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. H1B లభించే అవకాశం ఉంది. విద్యలో మంచి రాణింపు సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. తల్లిదండ్రుల కష్టానికి ఫలితంగా మంచి ర్యాంకును సాధించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వచనం తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే పార్శ్వ నొప్పి, హెడ్ఏక్ సంబంధించి పార్శ్వ నొప్పి, నరాలకు సంబంధించి చిన్న చిన్నవి ఇబ్బంది పెడుతుంది. చెవుపోటు వంటివి కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. వాటిని ముందుగా పసిగట్టి తగిన వైద్యం చేయించుకోవడం చెప్పదగిన విషయం. ఎందుకంటే ఈ మానసిక ఒత్తిడి వల్ల మీరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. అలాగే ఆహారం పట్ల కూడా జంక్ ఫుడ్కి దూరంగా ఉండి మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు. ఏది మంచో ఏది చెడో చెప్పేవారు లేక మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. దానివల్ల వ్యాపారం కూడా ఇబ్బంది పడే సూచన కనిపిస్తోంది. సినిమా, కళారంగాల వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చిత్ర పరిశ్రమ మొత్తానికి ఈ సంవత్సరం చిన్న చిన్న ఆటంకాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం చెప్పదగినది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం మేలు చేస్తుంది. ఒకసారి అరుణాచలం దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరూ, స్త్రీ పురుషులు కుటుంబ సమేతంగా అరుణాచలం దర్శనం చేసుకుంటే ఎన్నో రెట్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద కన్యా రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం, మార్చి నుంచి జూన్ వరకు కొంత బాగుంటుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొంత ఇబ్బందిమైన వాతావరణం నెలకొంటుంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కొంత బాగుంది. అక్టోబర్, నవంబర్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. మొత్తం మీద కొన్ని చేదు అనుభవాలు ఎదురైనా ఎక్కువ శాతం మంచి ఫలితాలే దారితీస్తుంది కాబట్టి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి సంవత్సరం మార్చి 29వ తేదీ నుండి శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరిస్తారు. అందువల్ల అనుకూలమైన ఫలితాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి. అనుకూలమైన శనిగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగులేని విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రజాకర్షణ ఏర్పడుతుంది. అలాగే ఈ సంవత్సరం రాహు 5వ ఇంట్లో, కేతువు లాభంలో ప్రవేశిస్తారు. ఆర్థికపరమైన అంశాలు ఆశించిన విధంగా ఉంటాయి.
2025 సంవత్సరం ద్వితీయార్థంలో శని భగవానుడు తిరోగమనం సంచారం చేస్తారు. అంటే రెట్రాగేట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళు, అరికాలు సంబంధించి ఇబ్బంది పెడతాయి. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి గురువు అష్టమం నుండి భాగ్యంలో ప్రవేశించినప్పుడు కొన్ని ఆర్థికపరమైన, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా వీళ్ళకి బాగుంటుందని చెప్పచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. మునుపటి కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మే నుంచి వీళ్ళకి ఆర్థికపరమైన అభివృద్ధి బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. ఆశించిన స్థాయి కంటే చాలా వరకు బాగుంటుందని చెప్పచ్చు. కొన్ని అప్పులు తీర్చివేస్తారు. అలాగే పెట్టుబడి పెట్టిన ధనాన్ని రెట్టింపై అవకాశం గోచరిస్తోంది. వీరు ఎంతో కాలంగా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది పడుతున్నట్లు వాళ్ళు అయితే ఈ సంవత్సరం కొంతమేర బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే గురువు అష్టమ స్థానం నుంచి భాగ్యంలోకి మారినప్పుడు కెరియర్ పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు సంప్రాప్తిస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అయితే చిన్న చితక విభేదాలు వచ్చినా పట్టించుకోకుండా సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన విషయం. ఈ కాలంలో వ్యాపారమైన విషయాలలో లాభాలు, ఆర్థిక లావాదేవీలు ఆశాజనంగా ఉంటాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి మంచి యోగం అని కూడా చెప్పవచ్చు. 2025 సంవత్సరం ప్రథమార్థం మీరు ఆశించిన దానికంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అయితే భాగస్వామి వ్యాపారాలు కొన్ని నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారాల్లో అందరికీ కాదు, కొంతమంది మటుకే మీ తెలివితేటలు ఉపయోగించి సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు సాగదీస్తారు. ఎటువంటి నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకొని దాని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ వ్యాపారస్తులకు మటుకి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఫిబ్రవరి 18 తర్వాత ప్రయత్నం చేయవచ్చు. అలాగే విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అయితే దురలవాట్లకి దూరంగా ఉండడం చెప్పదగినది. స్నేహితులు ఎక్కువ అవుతారు. వాళ్ళ మాటలు విని మోసపోయే అవకాశం గోచరిస్తోంది. ఎన్నడూ లేనంత విధంగా ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది పడతారు. అహంకారం కావచ్చు, లేదా ధనం ఎక్కువ వచ్చిందని కావచ్చు. ఏదేమైనా సరే ఖర్చు విషయానికి వెనకాడరు. ఆ విషయంలో ఏమవుతుందంటే వచ్చిన ధనాన్ని మంచి కాకుండా చెడుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో ఏది ఏమైనా సరే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టపడిన పరిస్థితి గోచరిస్తోంది. దురలవాట్లకు దూరంగా ఉండాలి. స్నేహితులకి దూరంగా ఉండాలి. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోగలగాలి. అన్నీ మనకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేనుగా చూసుకుంటాను అని అంటే గనక పరీక్షలో కానీ లేదా వీసాకు సంబంధించిన కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కనుక ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకోండి. లేకపోతే కొంత ఆలస్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద విద్యార్థులకు మునుపటి కంటే ఈ సంవత్సరం బాగున్నప్పటికీ సరైన మార్గంలో వెళ్ళినట్లయితే ఇంకా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న ధనం కంటే ఎక్కువే వస్తుంది. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం ఉంది. విదేశీ యానం చేస్తారు. అయితే చెప్పుడు మాటలు విని భాగస్వామితో కానీ బంధువర్గంలో కానీ విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎవరి మాట వినకుండా మీకు మీరుగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు తెచ్చే విధంగా చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రాఫిట్స్ ఈ సంవత్సరం అందుకోగలుగుతారు. అలాగే క్రయ విక్రయాలకు సంబంధించి ఎప్పటి నుండో భూమి సేల్ కానట్లయితే ఈ సంవత్సరం సేల్ అవుతుంది. అలాగే పెట్టుబడుల రూపంలో బంగారం కానీ, ల్యాండ్స్ కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అహంకారం కాకుండా ఈగోలకి పోకుండా భాగస్వామితో సామరస్యంగా ఉన్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే కష్టపడ్డప్పుడు ఎవరు మనకు తోడుండరు, భాగస్వామి తప్ప. సుఖంలో కూడా భాగస్వామి తోడుంటారు, అది గ్రహించాలి. ఎందుకంటే సుఖం ఉన్నప్పుడు, అన్ని డబ్బు ఉన్నప్పుడు అందరూ మీ దరి చేస్తారు. మీ దగ్గర ఉన్న డబ్బు ఎలా ఖర్చు చేయాలా, లేదా వచ్చిన డబ్బుని ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తారు తప్పితే కానీ అయ్యో మీరు కష్టపడి పైకి వచ్చారే, ఇంత సంపాదించారు అనే ఉద్దేశం ఎవరికీ ఉండదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు గట్టిగా నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. మీకున్న తెలివితేటలకి అందరికీ మెప్పు పొందుగా ఉంటారు. ఏ పని చేసినా అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుంది. దైవానుగ్రహం మీకు తోడు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని సంతోషంగా స్వీకరించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లైనిక్ సంబంధించి, మోకాలకు సంబంధించి, నరాలకు సంబంధించి ఇబ్బంది పెడుతుంది. కొంత ఆస్మా ఉన్నట్లయితే వారికి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యం పట్ల ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ మంచి పుంజుకుంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఈ సంవత్సరం మంచి తారస్థాయికి చేరే అవకాశం గోచరిస్తుంది. సినీ కళారంగాల వారికి ఈ సంవత్సరం బాగుంది. అనుకున్న స్థాయిలో మీ ఎదుగుదల ఉంటుంది. అవార్డులు లభిస్తాయి, రివార్డులు లభిస్తాయి. అలాగే కొంత చెడ్డ పేరు కూడా వస్తుంది. వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అవార్డులు వచ్చినప్పుడు, రివార్డులు వచ్చినప్పుడు మనమే గ్రేటు, ఇంకెవరూ లేరు అనే అహంకారపూరితమైనది ఏర్పడుతుంది. వాటి వలన ఇండస్ట్రీలో చెడ్డ పేరు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఎంత ఎదిగితే అంత అణిగిమణిగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఎంత ఎదిగితే అంత సామాన్యంగా ఉన్నట్లయితే ఇంకా ఎదుగుదల పెరుగుతుంది. ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారి పట్ల జాగ్రత్త వహించండి. మొత్తం మీద తులారాశి వారికి మునుపటి సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులారాశి వారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించాలి. అలాగే రాహు స్తోత్రం, గురు స్తోత్రం ప్రతిరోజు పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేధాశక్తి పెరుగుతుంది. ఏ పని చేసినా నిర్విఘ్నంగా సాగుతుంది. అలాగే విష్ణు ఆలయం, దక్షిణామూర్తి దేవాలయం సందర్శించడం చెప్పదగిన విషయం. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. కుదిరితే ప్రతి మంగళవారం ఈ సంవత్సరం పొడుగున ఆకుపూజ చేయించండి. దానివల్ల ఎన్నో రెట్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కృత్తికా నక్షత్రం రోజున, ప్రతి నెల కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఆరోగ్య సమస్యలు అంటే తొలగిపోతాయి. వివాహ బాంధవ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కూడా. అలాగే పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం పెళ్లి కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి, అంటే కొంతమంది సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు, కొంతమంది 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కూడా వివాహం కాకుండా ఉంటుందన్నమాట. వచ్చిన సంబంధం వెనక్కి వెళ్ళడం లేదా లేట్ అవ్వడం ఇదో జరుగుతూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి వివాహ సంబంధం మంచి కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన విషయం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. శని ప్రస్తుతం 4వ ఇంట్లో ఉన్నారు. 2025 మార్చి 29 తర్వాత శని 4 నుంచి పంచమంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం అనేది వృశ్చిక రాశి వారికి పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలే గోచరిస్తాయి. 2025 మే 15వ తేదీ నుండి గురువు సప్తమంలో ప్రవేశిస్తారు. ఈ కాలంలో మీరు ధనార్జన అధికంగా ఉంటుంది. పొదుపు ధనం ఏర్పడుతుంది. 2025 మే తర్వాత గురువు అష్టమంలో ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కూడా మంచి స్థాయి పెరుగుతుంది. అలాగే సివిల్ సర్వీసెస్లో ఉన్నవారు కూడా బాగా రాణిస్తారు. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో రాహు 4వ ఇంట్లో, కేతు దశమంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆదాయం పెంచుకోవడానికి మంచి అవకాశాలుగా లభిస్తాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. భాగస్వామి కృషి వల్ల పలుకుబడి, వ్యాపారం అదనపు బలం అవుతుంది. ఆహార సంబంధమైన వ్యాపారాలు,
బాగుంటాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా బాగుంటాయి. అయితే ఇక్కడ దశములో కేతు పరంగా వ్యాపారంలో కొంత గోప్యతని ప్రవర్తిస్తారు. అలాగే ధనం కూడా సీక్రెట్గానే వస్తుంది, సీక్రెట్గానే పోతుంది. కొంత అహంకారపూరితమైన వ్యవహారం కూడా మీలో ప్రవేశిస్తుంది. నలుగురిలోనూ మీ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఎంతో శ్రమిస్తారు కూడా. అయితే అది అన్ని వేళలా మంచిది కాదు. మీకు ఏదైతే ఉన్నారో అలాగే ఉండడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఏర్పడుతుంది. ఎందుకంటే మునుపటి కంటే ఈ సంవత్సరం మీ ధనాదాయం భారీగా పెరిగే స్థాయి గోచరిస్తోంది. వచ్చిన ధనానితో పాటు అహంకారం కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి వచ్చిన దానిని సద్వినియోగపరచుకోండి. ఏదైనా సరే జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. బంధువర్గంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతులు కూడా పోగొట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపార దిశగా లాభాలు బాగుంటాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే పాత భాగస్వాములతో వ్యాపారం కాకుండా కొత్త భాగస్వాములతో వ్యాపారం చేయాలని యోచన చేస్తారు. ఇది కొంతవరకు నష్టం కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ మీ మెప్పును పొందాలని లేదా మీ దగ్గర ఏదో చూపించాలని అంతలాన్ని ఎక్కిస్తారు. మీరు కూడా అలాగే అయ్యో అందరికంటే మనమే బెటర్ ఏమో, మనకు మించిన వాళ్ళు ఎవరు లేరేమో అన్న అపోహ నుంచి బయటికి రావాలి. లేకపోతే తర్వాత ఒకేసారి కింద పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా బాగున్నా కూడా ఆలోచన శక్తితో నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా అన్ని విధంగా బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకోవాలి. పేరు ప్రఖ్యాతులు కూడా అలాగే వస్తాయి, అలాగే పోతాయి. నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగింది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం మీరు ఎంతో కృషి చేస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు. అదేవిధంగా సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది. వారు మంచి స్థానంలో ఉంటారు, మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అలాగే మెడికల్ సీట్లో ఉన్న వారికి మెడికల్ సీటు, విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం యొక్క పురోగతి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అష్టమ గురువు వీరికి కొంత ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పవచ్చు. అయితే పంచమ శని, దశమంలో కేతువు జ్ఞానాన్ని ఎక్కువ పెంచుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అలాగే దైవారాధన ఎంత చేస్తే అంత మేలు జరుగుతుంది. కష్టే ఫలం అన్నట్టుగా వీరికి ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది. ప్రథమార్థం కంటే విద్యార్థులకు ద్వితీయార్థంలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చదువు మీద శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి మీకోసం వాళ్ళు వెచ్చిస్తుంటే మనం దానిని సద్వినియోగపరచుకోవాలి తప్ప వాళ్ళని నిరాశపరచకూడదు. ఎందుకంటే ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతాం, అదే ఇప్పుడు సుఖపడితే రేపు కష్టపడతాం. ఇది కంపల్సరీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ వంతుగా కష్టపడి చదువుకోవడం అనేది చెప్పదగినది. ఇటువంటి విషయాల్లో రాజీ పడకుండా చదవండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేసుకోండి. మంచి సంబంధం మేలోపే కుదురుతుంది, పెళ్ళి కూడా అవుతుంది. అయితే వచ్చిన సంబంధాన్ని 1-2 సార్లు చెక్ చేసుకుని జాతకాలు పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ వివాహ విషయాలలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి ఒక్కరూ డబ్బు విషయంగా కావచ్చు, లోన్ల విషయంగా కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయంలో ఉన్నవారికి ఈ సంవత్సరం రాజకీయపరంగా బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే పేరు చెడగొట్టే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఈ సంవత్సరం వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యాపారాలు అభివృద్ధి బాగుంటుంది. మునుపటి కంటే ఈ సంవత్సరం వీరికి ధనార్జనం గట్టిగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రథమార్థంలో కొంత భాగం బాగుంది. అలాగే ద్వితీయార్థంలో ఇంకా బాగుందని చెప్పచ్చు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది.
జనవరి నుంచి మార్చి వరకు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మీరు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం, మేధా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాపాశుపత హోమం చేయించడం చెప్పదగినది. ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కూడా మహాపాశుపత హోమం చేయించండి. దానివల్ల గురు అనుగ్రహం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం పదమార్థంలో అష్టమ శని ప్రారంభమవుతుంది. ధనుసు రాశి వారికి మేన్ రాశి 4వ స్థానం అయిన మేన్ రాశిలోకి శని మార్చి 29వ తారీఖు నాడు శని భగవాను ప్రవేశిస్తారు. శని 4వ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని నడుస్తున్నట్లు లెక్క. కాబట్టి ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం ధనుసు రాశిపై ఉన్నప్పటికీ అనుకూలమైన గురుగ్రహం కారణం చేత మీకు చాలా శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మరియు విదేశీ యానం పరంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. అధికారం కలిగిన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థానం లభిస్తుంది. ప్రభుత్వ సన్మానం, అవార్డులు లభిస్తాయి. విదేశీకి సంబంధించిన అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్, పాల వ్యాపారం, ఆహార సంబంధం వ్యాపారాలు బాగుంటాయి. మనోధైర్యం ఏర్పడుతుంది. మధ్య మధ్యలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రొటేషన్స్ బాగుంటాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. కొత్తగా కన్స్ట్రక్షన్ ప్రారంభించిన వారు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. అయితే జనవరి నుంచి మార్చి వరకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినా మే నుంచి వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. ధనుసు రాశికి గురువు 7వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే తృతీయంలో రాహు, భాగ్యంలో కేతువు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ చిన్న చితక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. మానసికమైన సంతోషం కలిగి ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, ఉద్యోగం మారాలన్నా ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా, వృత్తిపరంగా మీరు అనుకున్న స్థాయిని, స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతుంటాయి. వాటిని పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైన స్థానం గోచరిస్తోంది. అయితే భాగస్వామిలో చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని పక్కన పెట్టి మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభపడతాయి. ధన నష్టం ఉండే సూచన కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ ఎవరి మాట వినకుండా మీకు మీరుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో లాభిస్తాయి. ఇంట్లో వాళ్ళతో చిన్నపాటి విభేదాలు గోచరిస్తోంది. బయట పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళతో నెగ్గలేకపోతున్నామే అన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. సరే, వాటిని పక్కన పెట్టి ఏం చేయాలని ఆలోచించి కుటుంబ వ్యవహారం కోసం మీ సాయశక్తుల కష్టపడింది ఫలితం ఆ భగవంతుడే చూసుకుంటాడు. చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు తీసుకోకండి. దానివల్ల వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు ఆటంకాలు ఎదురే అవకాశం గోచరిస్తోంది. ఆ సమయంలో ఆసరాగా తీసుకుని శత్రువులు కూడా మీపై ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. కాబట్టి ఎవరికి ఏ విషయాన్ని చెప్పవద్దు. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగిన విషయం. మనకే సాటి, మనకి ఎవరూ లేరు పోటీ అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం లభించే యోగ్యత కనిపిస్తోంది. స్త్రీ పురుషులు ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార అలవాట్లని మార్చుకోవాలి. లేకపోతే స్కిన్కి సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించింది ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అలాగే అసిడిటీ ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. వైద్య విద్యకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయితే అవి పెద్దగా ఇబ్బందులు ఉండవు. మీ వరకు మీరు చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టాలి. అందరూ చెప్పారు మనం వెళ్దాం అని కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ కోర్స్ అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని మారి కొత్త సబ్జెక్టు వెళ్ళి నేర్చుకుని వెళ్దాం అనుకుంటారు. కాబట్టి అటువంటప్పుడు
అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఒకసారి ముందు స్టెప్ వేస్తే వెనకడుగు వేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ కంటే కొత్తగా వెళ్తున్నామంటే మరో 5 ఏళ్ళు కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆ సమయంలో అది బాగుందా లేదా అని ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాక ముందుకెళ్ళండి. లేకపోతే వెనకడుగు వేస్తే మళ్ళీ కెరియర్ పరంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ సంవత్సరం వీరికి ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగున్నా కూడా కెరియర్ పరంగా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా నిలదొక్కుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు బంధువర్గంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అయితే అందరూ మనవారే అని చెప్పేసి ముందుకు వెళ్తారు. ఏది ఏమైనా సరే మీరు చేయాల్సిన కార్యక్రమాలు శుభకార్యాలు ఏవైతే ఉంటాయో అవి అడ్డంకు లేకుండా మీరు చేయగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అసూయ పడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మీరు సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, నలుగురిలో పేరుంది అని అనుకుంటారు. కానీ సంపాదన ఎంత సంపాదిస్తున్నారో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీ జేబులో రూపాయి అంటే అక్కడ 1,00,000 రూపాయలు అనుకుంటారు. ఆ విషయంలో మనకే తెలుసు. కానీ హుందాగా ఏ రోజు బయటపడరు, ఎవరిని చేసి అడగరు. కాబట్టి హుందాతనమే మేము నిలబెడుతుంది. ఏదేమైనా సరే ఈరోజు కాకపోయినా రేపైనా డబ్బు విషయంలో సమస్యల నుండి బయటపడగలుగుతారు. అప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త వహించాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. నూతన గృహం కొనాలనే యోచన ఫలిస్తుంది. వాహన యోగం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయాలనే ఆలోచన మంచిదే. వాటిని సద్వినియోగపరచుకోండి. అది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంతవరకు, ద్వితీయార్థంలో కొంతవరకు లాభసాటిగా ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తంతో దీపారాయణ చేయండి. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం లేదా రూపు ధరించండి. విద్యార్థులు మేధా దక్షిణమూర్తులు ధరించడం చెప్పదగిన విషయం. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తంతో దీపారాయణ చేయండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. హనుమాన్ చాలీసా ఎంతవరకు పఠిస్తే అంత మంచి జరుగుతుంది. వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నవారు సుందరకాండ పారాయణం ఏదో ఒక రోజు ఇంట్లో చేయించుకోండి. తద్వారా నరదిష్టి, ఏమైనా పనులు ఆగిపోతే అవి జరుగుతాయి. ఏదైనా ఆటంకాలు ఉన్నాయి కూడా తొలగిపోతాయి. సుందరకాండ పారాయణం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోర్టు వ్యవహారాలైనా ఉంటే సరే అనుకూలమైన తీర్పులు లభిస్తాయి కూడా. మొత్తం మీద ఈ సంవత్సరం అందరికీ బాగుందని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మార్చి 29వ తేదీ నుండి ఈ రాశి వారికి ఏలినాటి శని పూర్తవుతుంది. శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తారు. రాహువు మే 19న మీనం నుంచి కుంభంలో ప్రవేశిస్తారు. అలాగే గురువు మే 15న వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశిస్తారు. ఈ రాశి వారికి ఏప్రిల్ నుండి శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. దాని ఫలితాలు ఇంకొంచెం ముందుగానే ఉంటాయి. కెరీర్ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనాదాయం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, గృహయోగం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఇటువంటి కార్యక్రమాలు బాగుంటాయి. అయితే మే తర్వాత ద్వితీయంలో రాహు, అష్టమ కేతు ప్రభావం చేత కెరియర్ పరంగా కొన్ని డిసిషన్స్ని తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అనాలోచితం వల్ల కొన్ని ఖర్చులు అధికమవుతాయి. అలాగే కెరియర్లో కూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. అయితే వ్యయాధిపతి, తృతీయాధిపతి గురువు షష్టంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ యానం చేసేవారికి మంచి ఫలితాలని చెప్పవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు శుభసూచకంగా ఉంటాయి. ఏ పని చేసినా సరే ముందుకు అడుగు వేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే వృత్తి ఉద్యోగాలలో అనుకూలత సాధించడానికి రుద్రవాస్పద హోమం చేయించడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే
రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిరు వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, అలాగే బ్యూటీషియన్, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఆలోచింపజేస్తాయి. అయితే అవి డెసిషన్స్ కరెక్ట్ అని తెలుసుకోగలుగుతారు. ఒకరి మాట వినకుండా మీరు చేసే ఏ ప్రయత్నాలైనా సరే వ్యాపారాలు అనుకూలిస్తాయి. అయితే భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. బోన్ సంబంధించి లేదా చిన్నపాటి యాక్సిడెంట్స్ ఇటువంటి జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీరు చేయని తప్పుకు నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు, చిక్కులు తలెత్తుతాయి. వాటి విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం. మొత్తం మీద వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే లాభాలు మటుకు బాగానే ఉంటాయి. ఈ సంవత్సరం మునుపటి కంటే ఈ సంవత్సరం లాభాల బాట ఉందని చెప్పవచ్చు. అయితే ఖర్చులు కూడా తక్కువగానే ఉంటుంది. వచ్చిన రూపాయికి సేవింగ్స్ రూపంలో ఎక్కువ చేయగలుగుతారు. అదే చేయండి. గృహయోగం కనిపిస్తోంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అంత అనుకూలంగా ఉంటుంది. ఏలినాడు శని వీరికి మార్చి 29వ తేదీ నుండి పూర్తవుతుంది. మంచి శుభసూచకం అని చెప్పవచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. తద్వారా మనోవేదనకు గురే అవకాశాలు కూడా గోచరిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయం పట్ల కొంత మెలకువ, జాగ్రత్తలు అవసరం తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం వీరికి బాగుందని చెప్పచ్చు. గ్రీన్ కార్డ్, H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. మొత్తం మీద స్త్రీలకు అన్ని విధాలుగా బాగుంది. అయితే భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది డివోర్స్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దాని ద్వారా భవిష్యత్తులో ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. మెరిట్ మార్కులు సాధిస్తారు. కావలసిన సీటు లభిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్, టెక్నికల్, మెకానికల్ ఉన్నవారికి కూడా కొంత అనుకూలమైన సమయం చెప్పవచ్చు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. అయితే విదేశం కంటే స్వదేశంలోనే ఏదైనా మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే జాయిన్ అవ్వడం మంచిది. అత్యవసరమైతే తప్ప వెళ్ళాలి అనుకునేవారు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే వీసాలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం కూడా చెప్పవచ్చు. ఏది అనుకుంత ఈజీగా ఉండదు. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎందుకంటే కాలేజీలో ప్రిన్సిపల్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లెక్చరర్ ఎవరితోనైనా సరే ఒక మాటకి మాట పెరగకుండా చూసుకోవడం అనేది జాగ్రత్త వహించాలి. లేకపోతే భవిష్యత్తులో ఎగ్జామ్స్లో మార్కులు తగ్గచ్చు. అది ఏదైనా కావచ్చు. కాబట్టి పెద్దలతో, ముఖ్యంగా టీచర్సు, లెక్చరర్స్తో, ప్రిన్సిపల్స్, డీన్స్తో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మొత్తం మీద మకర రాశి వారికి విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ, కళారంగాల వారికి ఈ సంవత్సరం బాగుంది. అయితే కొన్ని వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఎందుకు వచ్చాయో, ఎందుకు వెళ్ళిపోయాయో కూడా అర్థం కాదు. కాతే కష్టపడిన దానికి ప్రతిఫలం ఆలస్యంగా ఉంటుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి చాలా శ్రమించిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సినీ, కళారంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి పదవి లభించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే మీరు దానికి ఎక్కువగా శ్రమించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా నలుగురితో వ్యవహరించే తీరు బట్టే మీ పదవి అనేది ఉంటుందని ఆలోచించుకోండి. ఎందుకంటే శత్రువులు కూడా పక్కనే ఉంటారు, మిత్రులు కూడా పక్కనే ఉంటారు. ఎవరితో ఏది మాట్లాడాలో నిర్ణయించుకొని ముందుకు సాగండి. విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వపరమైన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కొత్త కాంట్రాక్ట్లో ప్రయత్నిస్తున్న వారికి కాంట్రాక్ట్ లభిస్తుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ పరంగా ఈ సంవత్సరం వీళ్ళకి బాగుందని చెప్పొచ్చు. ఎప్పటి నుండో సేల్స్ కాకుండా కన్స్ట్రక్షన్స్ ఆగిపోయిన ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి. ఏదైనా స్తంభించిపోయినా ఆగిపోయిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే భూమికి సంబంధించిన వ్యవహారాలు, లిటిగేషన్ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు తీర్పుల్లో కొంత నిరాశ ఎదురవుతుంది. వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద రియల్ ఎస్టేట్ వారు కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అయితే ఈ రాశి వారు మొత్తానికి ధన వ్యయ సూచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు, అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. ధన నష్టం కూడా సూచిస్తోంది. వాటి విషయం దూరంగా ఉండండి. ఎవరికైనా అప్పు లోన్గా ఇస్తే అవి తిరిగి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించాలి. డబ్బు వస్తుంది, దాన్ని నిలబెట్టుకునే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. తప్పులు జరగకుండా చూసుకోండి. తద్వారా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామిని, గణపతి ఆరాధన ఎంత చేస్తే అంత మంచి జరుగుతుంది. ఒకసారి కాళహస్తి, కాణిపాకం దర్శించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. శని జన్మరాశి నుండి ద్వితీయంలోకి మారతారు. అలాగే రాహు ద్వితీయం నుండి జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. సప్తమ కేతువు, పంచమ గురువు ఇవి మంచి సూచకం అని చెప్పవచ్చు. అయితే వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా అన్నీ బాగానే ఉంటాయి. ఏ పని చేసినా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఫిబ్రవరి తర్వాత నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి శుభసూచకం అని చెప్పచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తుంది. అయితే ఎవరు చేసిన తప్పులకి వారే బాధ్యులు అన్నట్టు కొన్ని మీరు చేసిన తప్పులకి మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఎందుకంటే ఉద్యోగం బాగున్నా అది మారాలి లేదా ఇబ్బంది పడుతుందో అని ఉద్యోగం మారే పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఉద్యోగ పరిస్థితిలో అవసరమైతే తప్ప మారకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ దైవానుగ్రహం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే జన్మరాశిలో రాహు, సప్తమంలో కేతువు ఉన్నారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే జన్మరాశిలో రాహు వల్ల స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. దానివల్ల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారపరంగా కొంత నష్టం అని చెప్పవచ్చు. కొంత అప్పు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఎంత అప్పు చేసినా లాభాల మటుకి తక్కువగా ఉంటుంది. ఎందుకు అప్పు చేసామా, ఎందుకు బిజినెస్ చేస్తున్నావా అన్న ధోరణికి వచ్చేస్తారు. ఏలినాటి శని గత 2.5 సంవత్సరాలు బాగుందే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఎలా ఉంటుందో అనే భయపడతారు. అయితే అందరికీ కాదు, కొంతమందికి మటుకి ఏలినాటి శని విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. అలాగే భాగస్వామి వ్యాపారాలతో ఇబ్బంది పెడుతుంది. మొత్తం మీద కొన్ని ఆస్తులని అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. కాబట్టి వీటికి జాతక పరిశీలన చేసుకుని పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతమేర వరకు లాభించగలుగుతారు. స్టీల్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, కాస్మెటిక్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. అయితే చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవేమి పెద్దగా వీళ్ళని ఇబ్బంది పెట్టవు. పార్ట్నర్స్ నమ్మి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అవి నష్టాలు బాట తెచ్చిపెడతాయి. కాబట్టి మీకు మీరుగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగినది. అవసరమైతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కొంతమందిని దూరంగా పెట్టవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఆత్మీయుల్ని, నమ్మిన వాళ్ళని దూరంగా పెడతారు. అది మీకు భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి మోసగత్తుల్ని, మోసపోయే వాళ్ళని, మోసగాల్ని నమ్మి దూరం పెట్టడం అనేది జరుగుతుంది. తద్వారా అందరిలోనూ చులకనాభావం ఏర్పడుతుంది. దాని ద్వారా పేరు ప్రఖ్యాతలు కూడా పోగొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వీటి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. గ్యాస్ట్రిక్ సంబంధించి
గైనికి సంబంధించి, మోకాలకు సంబంధించి, అరికాళ్ళు, నరాలకు సంబంధించినవి ఎక్కువగా బాధిస్తుంది. ముఖ్యంగా స్పైన్కి సంబంధించింది ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. ఆడవారికి అయితే స్పైను, సయాటిక కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ శని భగవానుడు ద్వితీయంలో ప్రవేశించినప్పటికీ కొన్ని మంచి ఫలితాలే ఉంటాయి అనుకోవడం పొరపాటు. ఒక్కోసారి మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి. దాన్ని సద్వినియోగపరచుకోవడంలో మీరు మీ తెలివితేటను ఉపయోగించుకోకపోవడం కూడా ఒక అందుకు మైనసే అవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి ముందు 2.5 సంవత్సరాలు ఏలినాటి శని అయిపోయింది. ఇంకా రెండో ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఇక్కడ జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొంతమంది దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సంబంధం, మంచి సంబంధం కుదురుతుంది. ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మే తర్వాత లేదా మే లోపు సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. ఇటు లాభాధిపతి, ఆ ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలోకి ప్రవేశిస్తారు. మిథునంలోకి ప్రవేశించిన తర్వాత మంచి ఫలితాలే వీరికి గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ గురుగ్రహం అనుకూలత వల్ల కొన్ని మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. విద్యార్థులకు కష్టపడితే కానీ ఫలితాలు రాని సమయం అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, ఆటంకాలు ఎదురవుతాయి. వీసా ఇంకేముంది వచ్చేసింది అని ఇంటర్వ్యూకి వెళ్తారు, రిజెక్ట్ కూడా అవుతుంది. విదేశాల్లో ఉన్నవారికి చదువు అయిపోయింది, ఉద్యోగం కోసం వెయిట్ చేస్తుంటారు. ఉద్యోగం కూడా ఒకసారి రాని పరిస్థితి గోచరిస్తుంది. ఎంత కష్టపడినా, అన్ని ఇంటర్వ్యూలు వెళ్ళినా ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. అయితే మార్చి 20 తర్వాత ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. మే తర్వాత వీళ్ళ కెరియర్ బాగుంటుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం, అలాగే H1B పర్మనెంట్ వీసా కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది. మొత్తం మీద కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం, మంగళవారం, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయడం, అలాగే సౌర కంకణం ధరించడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అఘోర పాశుపత హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం 2 చేయించుకోవాలి. ఒకటి ఆరోగ్యానికి, ఇంకోటి ఏలినాటి శనికి. తద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సమస్య పోవడానికి ఈ హోమం ఎంతో మీకు ఉపయోగపడుతుంది. అలా చేయలేని వాళ్ళు 54 లేదా 108 సార్లు నవగ్రహాల్లో శని స్తోత్రం, అంగారక స్తోత్రం పండించడం అనేది చెప్పదగిన విషయం. అలాగే సినిమా, కళారంగాల్లో ఉన్నవారికి వీరికి బాగుందనే చెప్పవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏలినాటి శని నడుస్తున్నా కూడా వీళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. వీళ్ళకున్న తెలివితేటలతోటి నలుగురిలోనూ మెప్పు పొందుతారు. చిన్న చిన్న అవకాశాలు కూడా ఈ సంవత్సరం వీరికి కలిసి వచ్చే విషయంగా కూడా చెప్పవచ్చు. అయితే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. అయితే మీరు ఖర్చు ఎక్కువ పెట్టరు, పీనాస్థానంగానే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మనకు చెప్పకుండానే, తెలియకుండానే ఖర్చు అవుతుంటుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే స్వభావంగా డబ్బు ఖర్చు మీరు తక్కువ చేస్తారు. కానీ పెట్టేటప్పుడు వెనక ముందు చూసుకోకుండా ఎక్కడ ఖర్చు చేస్తున్నావా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, అవసరమా కాదా, అది నలుగురిలో చర్చించి ఒక అవగాహనకు వచ్చాకనే చెయ్యండి. లేకపోతే నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ప్రథమార్థం, ద్వితీయార్థం కొంత ఇబ్బందికరంగా ఉన్నా మొత్తానికి సాఫీగా ఉందని చెప్పవచ్చు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మీన రాశికి ఏలినాటి శని నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే శని కుంభం నుంచి మీనంలోకి మార్చి 29 తారీఖున ప్రవేశిస్తారు. అలాగే మే 15న గురువు వృషభం నుండి మిథునంలోకి, రాహుకేతులు మీనం నుంచి కుంభంలోకి, అలాగే కన్య నుంచి సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ రాశి వారికి గత 2.5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడ్డారో నెక్స్ట్ 2.5 సంవత్సరాలు
వీరికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కెరీర్ పరంగా, వ్యాపార పరంగా రెండూ బాగుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్స్ కావచ్చు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఉన్నవారు కూడా స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం విదేశీయానం చేస్తారు, ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే వ్యయంలో రాహు వచ్చినప్పుడు విదేశీయానం చేసేవారికి అనుకూలమైన సమయం కూడా చెప్పవచ్చు. వీసాకు సంబంధించింది కావచ్చు, బిజినెస్ ట్రిప్ కావచ్చు, ఏదైనా సరే వీరికి విదేశీయాన యోగం కనిపిస్తోంది. దానిని ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ప్రభుత్వపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం. గ్యాస్ట్రిక్, స్కిన్కి సంబంధించి, అలాగే కడుపుకు సంబంధించిన లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. ధనయోగం కనిపిస్తోంది. గృహయోగం ఉంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఏదైనా మీకంటూ గుర్తింపు నలుగురిలో లభిస్తుంది. గత 2.5 సంవత్సరాల కంటే ముందు 2.5 సంవత్సరాలు బాగుంటుంది. అయితే ఆ 2.5 సంవత్సరాల కంటే ముందు 2025 సంవత్సరం వరకు అయితే వీరికి చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. పెట్టుబడులు పెట్టిన దానికి మంచి లాభాల బాట ఉంటుంది. గృహయోగం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మంచి రేటు వస్తుంది. ధనయోగం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. గత కొన్ని 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. మార్చి నుంచి వీరికి బాగుందని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏ పని చేసినా ముందుకు సాగడం అంటూ ఉంటుంది. ఎప్పటి నుంచో కంటున్న కళలు, వ్యాపార అభివృద్ధి ఈ సంవత్సరం బాగుంటుంది. అయితే వ్యాపారానికి సరైన డెసిషన్ అనేది గట్టిగా తీసుకోవాలి. లేకపోతే ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. జాతకం బాగున్నా, గోచారం బాగున్నా, గ్రహస్థితి బాగున్నా మనకి మనం బాగుండాలి. మన నిర్ణయాల మీదే మన కర్మ ఉంటుంది. కర్మానుసారైనా ఏదైనా జరుగుతుంది. కాబట్టి మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి డెసిషన్ మేకింగ్ విషయంలో ఒకరి సలహాలు, సూచనలు తీసుకోండి, తప్పులేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు మీరుగా తీసుకోవడం అనేది చెప్పదగింది. మీకు మీరుగా తీసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి. ఒకరి మీద ఆధారపడి ముందుకు వెళ్ళడం వల్ల నష్టం తప్ప లాభం ఎటువంటివి ఉండదు. కాబట్టి బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి ప్రతి ఒక్కటి మీ కనుసందులో కానీ మీరు వ్యవహరించడం అనేది చెప్పదగింది. ఒక్కోసారి వన్ మ్యాన్ షో కూడా ఇబ్బంది పెడుతుంది. అయితే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇవి బాగానే ఉంది, తర్వాత మళ్ళీ ఏదో ఆలోచిద్దాం, దేవుడి గురించి ఆలోచిద్దాం, ఈ పూట గడిస్తే చాలు అనుకునే వ్యవహారాలని పక్కన పెట్టండి. అలా చేయకపోతే 2.5 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నవారికి, అలాగే కాస్మెటిక్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నవారికి, ఎప్పటి నుంచో లాస్ వస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. మొత్తం మీద వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 18 తర్వాత కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని తీసుకున్న నిర్ణయాలు తప్పు అవుతాయి. దానివల్ల వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి వ్యాపార పరంగా అందరినీ నమ్మి కాకుండా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. ఆరోగ్యం సంబంధించిన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా గైనిక్, స్పైన్, సయాటిక్ సంబంధించినవి, అలాగే స్కిన్ సంబంధించి కూడా ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహార నియమాలను గట్టిగా పాటించడం చెప్పదగిన విషయం. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. యోగా, మెడిటేషన్ చేయడం అనేది చెప్పదగిన విషయం. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతుల కోసం కష్టపడతారు. అయితే ఈ సంవత్సరం ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలిస్తాయి. స్టాంపింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరుగుతుంది. అలాగే గ్రీన్ కార్డ్ కోసం, పిఆర్ కోసం, హెచ్ఎన్బి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పవచ్చు. అయితే విదేశీ వ్యవహారాలకు సంబంధించి అన్నీ చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎందుకంటే వచ్చిన ఉద్యోగం ఇప్పుడు వచ్చిన దానికంటే మంచి ఉద్యోగం అయితేనే వెళ్ళండి. ఏదో యూఎస్కి వెళ్ళిపోతున్నాం కదా, లేదా విదేశాలకు వెళ్తున్నాం కదా, ఏదైతేనే ముందు వెళ్దాం అని కాకుండా వచ్చిన కంపెనీ బాగుందో లేదా చూసుకుని వెళ్ళండి. లేకపోతే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడదు. విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. మీరు ఒక మాట అంటే వారొక మాట అనడం, అలాగా భాగస్వామితో కావచ్చు లేదా కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడదు. చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయానికి నా మాటే అని కాకుండా నలుగురితో కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మీరు కావాల్సిన సీటు లభిస్తుంది. అయితే ఇంటర్మీడియట్, బీటెక్ ఈ చదివే వాళ్ళకి 10th లోపు, 7th to 10th లోపు చదివే వారికి ఏకాగ్రత చాలా అవసరం. ఎందుకంటే చదివేస్తే వచ్చేస్తుంది, ఏదో రాసేద్దాం అని కాకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే పక్కవాడు చదివేశాడు, వాడు చదవట్లేదు, వాళ్ళతో పాటు మనమే వెళ్దాం అని అనుకోవద్దు. వాళ్ళు ఇవాళ కాదు రేపు చదివేసుకుంటారు. మీకు అలా కాదు, మీరు కంపల్సరీ చదవాల్సిందే. లేకపోతే వెనకబడిపోతారు. ఎందుకంటే వాళ్ళు చదవట్లేదు, మనం చదవకుండా ఉందాంలే అని ఒకరితో పోటీ తత్వం కాకుండా మీకు మీరే పోటీ అన్నట్టుగా వెళ్ళండి. అలా వెళ్తేనే చదువులో రాణించగలుగుతారు. మంచి మెరిట్ మార్కులు వస్తాయి, మంచి సీటు కూడా లభిస్తుంది. ముఖ్యంగా ర్యాంకింగ్ కోసం పోకాడకుండా కష్టపడి చదివి సీటు రావడం కోసం చదవండి. ఎందుకంటే స్ట్రెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గించుకొని పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ముందుకెళ్ళినట్లయితే మంచి మార్కులు సాధించగలుగుతారు. చదువులో కూడా మంచి ఉత్తీర్ణులు అవుతారు. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ని అశ్రద్ధ చేయకుండా ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే శని స్తోత్రం, ఇది ప్రతి ఒక్కరు పిల్లలు కుదిరినప్పుడల్లా పొద్దునే స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక 11 సార్లు లేదా 54 సార్లు, 108 సార్లు మనకు తోచింది ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా మనం చదువుకోవచ్చు. దానివల్ల మెరిట్ మార్కులు సాధించడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఎంతో మేలు చేస్తుంది. శని స్తోత్రం మీకు ఇబ్బంది లేని వాతావరణం నెలకొనడం కోసం మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు చేయండి. మేధా దక్షిణామూర్తి రూపుని కంపల్సరీగా మెడలో ధరించండి. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతి ఒక్కరూ 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం కూడా చేయించడం చెప్పదగింది. దీనివల్ల కెరియర్ పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. అయితే మే ద్వితీయార్థంలో వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం కాని వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. అవివాహితులు కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం గోచరిస్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయితే సంతానం విషయంలో 3 లేక 5 నెలల మధ్యలో కొద్ది జాగ్రత్త వహించడం చెప్పదగినది. మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంటుంది.
ప్రతిరోజు గర్భిణీలు మేధా దక్షిణామూర్తి స్తోత్రం అలాగే ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రం జపించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కుటుంబంలోని ఐక్యత కోసం సాయశక్తులు శ్రమిస్తారు, కుటుంబ బాధ్యతని సక్రమవంతంగా నిర్వహిస్తారు, పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా శ్రమిస్తారు కూడా. అది మంచి ఫలితాలకే దారితీస్తుంది. మీరు కన్న కళలు మీ పిల్లల ద్వారా నెరవేర్చుకోగలుగుతారు. ఎంత కష్టపడి పిల్లల్ని పెంచామో అనే భావోద్వేగానికి, ఎంత కష్టపడి పిల్లల్ని పెంచామో మంచి వృద్ధిలోకి వచ్చారా అనే భావన ఏర్పడుతుంది. అది మీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశంగా కూడా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి గడిచిన 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం, అంగారక స్తోత్రం ఈ 3 వీలైనంత ఎక్కువగా పఠించడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కుదిరితే రోజు చేయండి లేదా వారానికి ఒకసారి చేయండి. ఏదైనా సరే మీకు సమయం ఉన్నప్పుడు మనం ఇంట్లో చేయొచ్చు లేదా ఆఫీసులో చేయొచ్చు. సమయం దొరికినప్పుడల్లా ఈ స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ సంవత్సర ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. అందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ 2025 సంవత్సర రాశి ఫలితాలు గోచారీత్యా గ్రహచారీత్యా నడుస్తున్న దశలు బట్టి చెప్పడం జరిగింది. అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవు. కొంతమంది అయ్యో గురుగారు చెప్పారు నాకు బాగా జరిగింది, అయ్యో నాకు ఏమీ జరగలేదు అని అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. జాతక కుండలు లేని వారికి నామ నక్షత్రం బట్టి, ప్రశ్నాచక్రం బట్టి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి వారి వారి జాతక పరిశీలన చేసుకుని ఏమైనా దోషాలు ఉంటే చూసుకుని ఏమైనా రెమెడీస్ ఉంటే చేసుకోవడం అటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీ జాతక పరిశీలన కోసం మా ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఎటువంటి జాతకానికైనా ఏమైనా దోషాలు ఉంటే చూసి చెప్పడం అనేది జరుగుతుంది. జాతక పరిశీలన అనేది ఎప్పుడైనా సరే జాతకం అనేది 100కి 100% ఎక్కడ కరెక్ట్ కాదు. అది గమనించండి. ఫస్ట్ 50% జాతకం, 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సంవత్సరం మీకు జాతకం బాగుంది, ఎగ్జామ్లో పాస్ అవుతారు అన్నాం అనుకోండి, అయ్యో ఎగ్జామ్లో పాస్ అయిపోతామని చెప్పి అనుకుంటారు. కానీ ముందు ఎగ్జామ్ రాయాలి కదా. ఎగ్జామ్ రాసేటట్టుగా మీరు శ్రమించాలి. మీరు శ్రమిస్తే భగవత్ సంకల్పం జాతక ప్రభావం అనుకోండి, ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తాం. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈవెన్ కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఏదైనా సరే జాతకం 50% అయితే 50% మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. దానిని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే పొద్దునే లేచి దండం పెట్టుకుని వెళ్ళామంటే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకే, ఇవాళ దేవుడు దండం పెట్టుకెళ్ళాం, పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి మంచి ఫలితాలు వచ్చాయి అనుకుంటాం. అలాగే జాతక చక్రంలో కూడా ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏ పని చేసినా ముందుకు జరుగుతుంది, ముందుకు సానుకూలపడుతుంది. అంతే తప్ప ఇక్కడ అద్భుతాలు అంటూ ఏమీ జరగవు. ఇది గమనించండి ఫస్ట్ థింగ్. కాబట్టి ఏది ఏమైనా సరే కర్మానుసారైన ప్రతిఫలం నడుస్తుంది. కొంతమందికి రెమెడీస్ చేసినా కూడా కొంచెం లేటుగా ఫలితాలు వస్తాయి, కొంతమంది త్వరగా వస్తాయి. అది జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప ఏ అద్భుతాలు ఏమీ జరగవు. కాబట్టి ఇది గమనించుకొని ఎటువంటి జాతక పరిశీలన సంప్రదించండి. మా సాయశక్తులు ప్రయత్నిస్తాం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేను మీ సోమేశ్వర శర్మ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.